Hi all of you, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్. సో ఇచ్చిన క్వశ్చన్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెన్సా తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ మీ సీనియర్స్కి వచ్చింది, ఈసారి మీకు రావచ్చు. ఓకే, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెన్స్లో ఇది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ వీడియో 1 వీడియో 2 తీసాము, ఇది వీడియో 3. వీడియో 1లో మనం ఫుల్ బేసిక్స్ ఆల్రెడీ చెప్పాము. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. దీంట్లో కొన్ని బేసిక్స్ చెప్తాను, కానీ ఆ వీడియో వచ్చేసి ఆల్ రౌండ్ వీడియో, అది వీడియో 1 అని ఉంటుంది స్టూడెంట్స్. అది మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఎక్లోన్ ఫామ్, నార్మల్ ఫామ్, గాస్ జార్డన్ ఇలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, అవి మిస్ అవ్వకండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. లింక్ సేవ్ అయి ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్లిక్ చేస్తే ఆ లింక్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దాంట్లో యాడ్ అవుతూ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఆర్ఎస్ అకాడమీ మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, అండ్ ఆర్ఎస్ వైబ్స్ అని ఇన్స్టా, ఆర్ఎస్ వైబ్స్ 9 అని మనకి ఇన్స్టాలో ఉంది, ఆర్ఎస్ వైబ్స్ అని ఫేస్బుక్లో ఉంది. ఫాలో అవ్వండి స్టూడెంట్స్. ఓకే, అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మెంబర్స్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయినా అవ్వకపోయినా మీ అందరికీ మా క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఎవరైతే మన క్లాసెస్ రెగ్యులర్గా చూస్తున్నారో ఖచ్చితంగా మీ పేరు అయితే మెన్షన్ చేయండి. మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారో లేదో తెలుస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడైనా మీరు ఒక డౌట్ అడిగినా మేము కరెక్ట్గా మీకు క్లారిఫై చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో మెంబర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెంబర్స్కి జాయిన్ అవ్వండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ తెలుసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ నాన్ హోమోజీనియస్. అలా ఎందుకు అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత మీకు 0 0 0 ఉంటే హోమోజీనియస్. ఏవైనా 2 zeros ఉండి ఒక వాల్యూ ఉన్నా, లేదా ఇక్కడ 0 ఉండి ఇక్కడ 0 ఉండి ఇక్కడ వాల్యూ ఉన్నా, అది కూడా నాన్ హోమోజీనియసే. ఇలా ఈజ్ ఈక్వల్ టు తర్వాత మీకు వాల్యూ వచ్చిందంటే కూడా అది నాన్ హోమోజీనియసే. ఇక్కడ బేసిక్స్ మీకు ఇచ్చాను స్టూడెంట్స్. ఇచ్చిన క్వశ్చన్ మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి మనం ఈ క్వశ్చన్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫామ్ రాసుకుని మనం సాల్వ్ చేయాలి. ఎక్లోన్ ఫామ్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేసి ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి రెండు సేమ్ కాదు అంటే ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసి మనకి 2 వచ్చింది అనుకుందాం, ర్యాంక్ ఆఫ్ ఏబి వచ్చేసి 3 అనుకుందాం. అప్పుడు నాట్ ఈక్వల్ కదా. అలా నాట్ ఈక్వల్ వస్తే అది ఇన్కన్సిస్టెంట్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ ఉంటే ఏంటి? ఇన్కన్సిస్టెంట్ అంటాము. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ వచ్చింది అనుకోండి, అక్కడ స్టాప్ అయిపోండి. స్టాప్ అయిపోయి నో సొల్యూషన్ అని రాసేస్తే సమ్ ఫినిష్. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ బి, 2 ర్యాంక్స్ ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు మీరు అది యూనిక్ సొల్యూషనా ఇన్ఫైనైట్ సొల్యూషనా తెలుసుకోవాలి. యూనిక్ సొల్యూషన్ అంటే ఏమీ లేదు, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు అన్నోన్ వాల్యూస్. అయితే ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వస్తే తీసుకుంటాము, క్యాపిటల్ ఎక్స్లో ఈ ఎక్స్ వై జెడ్ ఉంటుంది, దాన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి అండ్ అన్నోన్ వేరియబుల్స్ ఈ 3 ఈక్వల్ ఉంటే యూనిక్ సొల్యూషన్ అంటాం. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఉంది బట్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటాం. యూనిక్ సొల్యూషన్ అన్నా ఇన్ఫైనైట్ సొల్యూషన్ అన్నా మనం బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ద్వారా సమ్ సాల్వ్ చేస్తాం. ఇన్ఫైనైట్ సొల్యూషన్లో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కే అని వేసుకుని సమ్ సాల్వ్ చేస్తాము. యూనిక్ సొల్యూషన్లో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ వస్తుంది, మనం సమ్ సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. ఇది సో వీడియో 1లో మొత్తం క్లారిటీగా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇది వీడియో 3. ఇది ఈ వీడియో 3లో మనం ఏం చేస్తామంటే సమ్ మొత్తం సాల్వ్ చేస్తాము. అది యూనికా అయితే ఇన్ఫైనైట్ తెలుసుకున్నాం స్టూడెంట్స్, దాన్ని బట్టి సమ్ చేద్దాం. ఓకే, సమ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం పెట్టండి స్టూడెంట్స్. మీకు ఏ టాపిక్ కావాలి నెక్స్ట్ కూడా మెన్షన్ చేయండి. ఓకే, అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ అని నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను స్టూడెంట్స్, గమనించండి. ఓకే, అయితే ఆ క్వశ్చన్ ఇక్కడ కాపీ చేసుకోను. నెక్స్ట్ ఏం చేయాలని ఖచ్చితంగా మీరు కాపీ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తేనే మార్క్స్ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, దాని తర్వాత సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ క్యాన్ బి
written in the matrix form. ఆ ఫామ్ ఏంటంటే AX is equals to B. A అంటే ఏమీ లేదు, A is equals to X పక్కన Y పక్కన Z పక్కన. X పక్కన ఏముంది 1, Y పక్కన -1, Z పక్కన 2 and 2 1 minus 1 2 1 minus 1 next 3 1 1 3 1 1 right. X అంటే capital X is equals to X Y Z, small x small y small z. Okay, next B is equals to ఏంటి 5 1 8. B is equals to అది వేసుకోండి. B is equals to 5 1 8 ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఈ AX ఈజ్ ఈక్వల్స్ టు B వాల్యూస్ వచ్చిన తర్వాత మనము ఏని బిని కలిపి తీసుకోవాలి, దాన్ని ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటాము. కలిపి తీసుకోండి. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే AM ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అని నేను షార్ట్గా రాస్తాను స్టూడెంట్స్. AM ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్. దీంట్లో మనం ఏం చేస్తున్నానంటే A అండ్ B ఇట్లా బై కానీ లేకపోతే ఈస్ట్గా పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఏ మ్యాట్రిసెస్ బి మ్యాట్రిసెస్ రెండు కలిపి వేసుకోవాలి స్టూడెంట్స్. సో 1 -1 2 వేసుకోండి. 1 -1 2 నెక్స్ట్ 2 1 -1 2 1 -1 నెక్స్ట్ 3 1 1 3 1 1. ఓకే, ఇది నేను ఏ ఇక్కడ రాసుకోను, ఏ మాత్రం రాసుకోను, బి ఇక్కడ రాసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఈస్ట్ పెట్టుకోండి. 5 1 8 ఇలాగా రైట్. దీనే మనం AB అంటే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ అని షార్ట్గా రాశాను, మీరు మొత్తం రాయాలి స్టూడెంట్స్. ఓకే, దీన్ని మనము ఎక్లాన్ ఫామ్ ద్వారా ర్యాంక్ కనుక్కోవాలి. అంటే సింపుల్ ఏం లేదు, ఈ డయాగ్నల్గా 1 ఉన్నా పర్వాలేదు, ఇంకేమైనా ఉన్నా పర్లేదు, బట్ ఈ డయాగ్నల్ కింద వాల్యూస్ అంటే చూడండి, నేను చూడండి ఈ డయాగ్నల్ కింద ఏమున్నాయి, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి, ఈ 3 0 అయిపోవాలి అంతే. మీకు అర్థం కావడం కోసం ఇలా రాశాను, ఈ 2 3 1 0 అయిపోవాలి. సో మనం 0 చేద్దామా, చాలా సింపుల్ ఏం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నానంటే నేను R ఏంటిది 2 R2, ఎందుకంటే ఇది R1 ఇది R2 ఇది R3 అంటాం. అయితే నేను R1 తీసుకున్నాను. R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 మైనస్ ఇది 0 అవ్వాలంటే మనం దీని హెల్ప్ తీసుకోవాలి, మైనస్ R1. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలంటే R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 హెల్ప్ మాత్రం తీసుకోవాలి. ఈ పక్కన నెంబర్స్ ఏమొస్తాయి, సింపుల్ ఏం లేదు, ఈ 2 ఉందా, R2కున్న 2 R1కి వేసుకోండి, R1కున్న వాల్యూ R2కి వేసుకోవాలి. అంటే R1 వాల్యూ ఏముంది 1 కదా, అది దీని పక్కన వేసుకోవాలి, దీని పక్కన వేసుకోవాలి. ఈ R1కున్న వాల్యూ R2కి వస్తుంది, R3కి వస్తుంది. అలానే R2కి ఏముంది 2, R3కి ఏముంది 3 ఉంది కదా, అది వేసేసుకోండి 2 3 అలాగా. అంటే నేను R1కున్న వాల్యూ ఏమో R2కి R3కి వేసుకున్నాను,
R2కున్న వాల్యూ R1కి, R3 వాల్యూ R1కి వేసుకుని అలా వచ్చింది స్టూడెంట్స్. క్రిస్ క్రాస్ అంటాం. ఓకే, అంటే ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి వేసుకున్నాం, ఇలా అవుతుంది స్టూడెంట్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్, నో డౌట్స్ అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం సింపుల్గా. ఓకే, మనము కొంచెం ఇటు జరుపుకున్నాం దీన్ని స్పేస్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మ్యాట్రిసెస్ తీసుకున్నాము. ఓకే, R2 R3 అంటే ఇది 0 అవుతుంది కాబట్టి ఇది మనం యాక్సిస్ ఇక్కడ వేసేసుకోవచ్చు స్టూడెంట్స్. చూడండి 1 -1 2 ఇక్కడ 5 యాక్సిస్ మనం వేసుకున్నాం స్టూడెంట్స్, గమనించండి. రైట్, R1 మనం ఇక్కడ యాక్సిస్ వేసుకున్నాం. మనకి మారేదల్లా R2 R3 మారుతుంది కాబట్టి అది సాల్వ్ చేద్దాం. R2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి. R2 వాల్యూస్ వచ్చేసి 2 1 -1 1 వేసుకోండి. 2 1 -1 1 ఇది R2 వాల్యూస్. ఓకే, సో మైనస్ 2 ఇంటూ R1 అంటే 2 1s are 2 2 1s are 2 మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. నెక్స్ట్ 2 2s are 4 రైట్, అండ్ 2 5s are 10 కాబట్టి ఇక్కడ 10 వేసుకున్నాం స్టూడెంట్స్. రైట్, సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, ఇది 0, ఇది 3, ఇది -5, ఇది -9 వచ్చింది. వేసుకోండి 0 3 -5 -9 ఆన్సర్. నెక్స్ట్ R3 వాల్యూస్ ఏమున్నాయి, 3 1 1 8. నెక్స్ట్ మైనస్ 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 మైనస్. నెక్స్ట్ 3 ఇంటూ R1 3 1s are 3 3 1s are 3 అండ్ 3 1s are 3 మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 3 3 2s are 6 6 3 5s are 15 ఇలా అవుతుంది స్టూడెంట్స్. సాల్వ్ చేయండి. ఇది 0 4 -5 అండ్ -7 వేసుకోండి. 0 4 -5 7 వచ్చింది. అయితే మనకి ఈ 2 మనకి 0 సెపరేట్ చూడండి, ఇప్పుడు ఇది 0 అవ్వాలి. రైట్, అంటే ఇక్కడ ఏముంది, ఈ 4 0 అవ్వాలి. ఇదేంటి ఇప్పుడు R3 కాబట్టి R3 ఇంప్లైస్ R3 వేసుకోండి మైనస్ ఇప్పుడు R2 హెల్ప్ తీసుకోవాలి, అంటే దీని హెల్ప్ తీసుకోవాలి R2. ఈ పక్కన నెంబర్స్ ఏమొస్తాయి అంటే ఏం లేదు, ఈ 4 ఏమో 3కి 3 ఏమో 4కి వేసుకోవాలి, అంటే R2 వాల్యూ R3కి వేసుకోవాలి. ఇదేమో R3 వాల్యూ R2కి వేసుకోండి, అంటే ఇక్కడ క్రిస్ క్రాస్. ఓకే, సో ఈ 4 ఏమో ఇక్కడ, ఈ 3 ఏమో ఇక్కడ వేసుకొని వచ్చింది మనకి. సాల్వ్ చేయండి. 3 ఇంటూ R3 అంటే దీని అంతటిని 3తో మల్టిపుల్ చేసుకోండి. 0 ఓకే, 3 4s are 12 ఓకే, 3 5s are 15 మైనస్ ఉంది కాబట్టి -15 అండ్ 3 7s are 21 -21 ఓకే, అలా వచ్చింది. దాని తర్వాత మైనస్ 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 మైనస్. ఓకే, 4 ఇంటూ R2 ఈ 4ని దీనంతా మల్టిపుల్ చేసుకోండి. 4 3s are 12 ఇక్కడ 0 వచ్చేస్తుంది కాబట్టి ఆ 0 వేసుకోండి. 4 3s are 12 రైట్. 4 5s are 20 -20 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 వేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ 9 4s are 36 9 4s are ఎంత 36 కాబట్టి మైనస్ కాబట్టి ఈ మైనస్ మైనస్ ప్లస్ 36 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇది 0 ఇది 0 వచ్చింది సింపుల్గా. ఓకే, సో 20లో నుంచి 15 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 5 వస్తుంది అంతే కదా. 20లో నుంచి 15 తీసేస్తే మనకి 5 వచ్చింది. అండ్ 36లో నుంచి 21 తీసేయాలి. సింపుల్, ఏం లేదు, 6లో నుంచి 1 తీసేస్తే మనకి ఎంత 5 రైట్. 3లో నుంచి 2 తీసేస్తే 1 వచ్చింది. ఓకే, 0 0 0 0 5 3 వచ్చింది స్టూడెంట్స్. అది మనం
ఈ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలి. అంటే సింపుల్ చూడండి, ఈ రెండు మారవు కదా, ఈ రెండు యాసిడ్ వేసుకోండి. 1 -1 2 5 నెక్స్ట్ 0 3 -5 -9 ఈ రెండు మారవు, సింపుల్ వేసేస్తున్నాను. ఇది మనం 0 చేసుకోవాలనుకుంటున్నాం, దానికోసం ఈ ఫార్ములా వాడాము. మనకు వచ్చిన వాల్యూ ఇది, అది వేసుకున్నప్పుడు 0 0 5 15 మనకి ఇలా వచ్చింది. అంటే మనకి ఎక్కడితో చూడండి, ఈ 3 జీరోస్ అవ్వాలనుకున్నాము, ఈ 3 మనకి జీరోస్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ర్యాంక్ ఏ వరకు, అంటే ఇది ఖాళీ ఇక్కడ దాకా ఏంటిది ఏ వరకు, ఇక్కడ దాకా ఏ, ఈ రెండు తీసుకుంటే ఏబి, అంటే ఇది అండ్ ఇది కూడా తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఏబి అంటాం. సో ఆ రెండు ర్యాంక్స్ ఎంత వచ్చినాయో మనం తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ దాకా తీసుకుంటే మనకి ర్యాంక్ 3 వస్తుంది. ఎలాగంటే ఇది 0 ఇది 0 ఇది 5 ఉంది, ఒక వాల్యూ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేయండి ఇక్కడ తీసుకుంటే. కాబట్టి ఈ యొక్క రో యాక్సెప్టెడ్, ఈ రో కూడా యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఉంది, ఇది కూడా యాక్సెప్టెడ్. కాబట్టి ఏ వరకు చూసుకుంటే మనకి ర్యాంక్ 3 వస్తుంది, ఎందుకంటే నాన్ జీరో రోస్, ఇది నాన్ జీరో రోస్, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, కాబట్టి ర్యాంక్ 3. అదే ఏబి, ఇది ఏ ఇది బి కదా, కలిపి చూస్తే మొత్తానికి ఇది నాన్ జీరో రోసే 1 2 3, అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా మనకి సేమ్ వచ్చింది. రాసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఏంటి ర్యాంక్ ఆఫ్ ఏ ఏంటి చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది చూడండి, 1 2 3 వచ్చింది. ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత, అది కూడా 3 వచ్చింది. ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత వచ్చింది మనకి, అది కూడా 3 వచ్చింది. ఎలాగంటే చూడండి, ఇది నాన్ జీరోస్, అంటే అన్ని జీరోస్ ఉన్నాయనుకుందాం, అది కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ నెంబర్ వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది, బట్ ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి ఇది మనం కౌంట్ చేసుకోవాలి. 1 ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నాయి మనకి 2, ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నాయి 3, కాబట్టి మనకి ఏ ర్యాంక్ ఏబి ర్యాంక్ మనకి ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ ఇలా వచ్చింది అంటే అది ఇన్కన్సిస్టెంట్. అలా ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చూడండి, ఈ 5 లేదు ఉదాహరణ అనుకున్నాం, ఈ 5 లేదు, ఇక్కడ 0 ఉంది అనుకున్నాం ఉదాహరణకి అనుకోండి. అప్పుడు ఇది మాత్రం చూడండి ఏ, ఏంటిది ఓన్లీ ఇది ఏ, ఈ ఏ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది 0 ఉంది, అంటే ఇది మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ ఏ వరకు చూస్తే దీంట్లో వాల్యూ ఉంది కాబట్టి 1 రో, దీంట్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 రోస్, అంటే ర్యాంక్ అంతా 2 వచ్చినట్టు. అది ఏని బీని చూసుకుంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి 1 2 3, ఏబి వైజ్గానేమో ర్యాంక్ 3 వచ్చింది, ఏ ర్యాంక్ ఏమో 2 వచ్చింది. ఈ రెండు ఈక్వలా కాదు కాబట్టి నాట్ ఈక్వల్. అలా నాట్ ఈక్వల్ వస్తే ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ అని రాసి నో సొల్యూషన్ రాసేసి మీ సమ్ అక్కడతో స్టాప్ అయిపోవచ్చు, రైట్. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ 0 రాలేదు మనకి ఏమొచ్చింది 5 వచ్చింది. అంటే 5 వచ్చిందంటే ఏంటి, ఏబి వైజ్ చూస్తేనేమో ఇక్కడ మనకి వాల్యూ ఉంది కాబట్టి ర్యాంక్ 1 2 3, అంటే ర్యాంక్ 3 వచ్చినట్టు. అంటే ఇది ర్యాంక్ 3 ఇది ర్యాంక్ 3 కాబట్టి ఇక్కడ మనకి ఈక్వల్ అయ్యింది. నాట్ ఈక్వల్ వస్తే ఇన్కన్సిస్టెన్స్, ఈక్వల్ వస్తే కన్సిస్టెంట్. కాబట్టి చూడండి ఇది మనకి కాదు, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఫర్దర్గా అంటే రైట్ చూడండి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎక్స్ వై జెడ్, ఇవి 3 ఉన్నాయి. మనకి ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి 3 వచ్చింది, ఇది కూడా 3 వచ్చింది. కాబట్టి ఇది 3 ఉంది, ఇది 3 ఉంది, ఇది 3 ఉంది. చూడండి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇది 3 ఉంది, ఇది 3 ఉంది, కాబట్టి ఇది యూనిక్ సొల్యూషన్లోకి వస్తుంది. ఏంటి యూనిక్ సొల్యూషన్. అలా కాకుండా దీని ర్యాంక్ 2 ఉంది, దీని ర్యాంక్ 2 ఉంది, బట్ ఇవేమో 3 ఉన్నాయి. ఇవి 3 ఉన్నాయి.
అప్పుడు అది ఏమంటాం అంటే లెస్ దాన్ అని వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటాం. ఏంటి అప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటాం. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే z ఈక్వల్స్ టు k అని వేసుకుని మనం బ్యాక్వర్డ్ సొల్యూషన్స్కి రావాలి, లేదా y ఈక్వల్స్ టు k అనో బ్యాక్వర్డ్ సొల్యూషన్స్కి రావాలి స్టూడెంట్స్. రైట్. ఇప్పుడు మాత్రం మనకి ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి 3 వచ్చింది, మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కూడా 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఎక్స్ స్టూడెంట్స్. ఎక్స్ ఇది క్యాపిటల్ ఎక్స్ కదా, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3 ఈక్వల్ కాబట్టి సో మనకిది కన్సిస్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్ కాబట్టి మనము వీటిని మనం ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఈక్వేషన్స్ ఫామ్ చేసి బ్యాక్వర్డ్ నుంచి రావాలి స్టూడెంట్స్. ఓకే, దానికోసం ఇది వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటిది ఇలా రాసుకోండి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ కన్సిస్టెంట్, ఇట్ హ్యావ్ యూనిక్. మీ సొంతంగా రాయొచ్చు, ఏం లేదు, ఇలానే రాయాలని ఎగ్జాక్ట్ ఏం లేదు. ఓకే, యూనిక్ సొల్యూషన్స్. ఓకే, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకే, సో ఇట్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అని రాయండి. రాసిన తర్వాత మనం ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఎలా ఉంది చూడండి, ఈ సెట్ ఉందా, ఈ సెట్ ఈక్వేషన్ ఇక్కడ వేసేసుకోవాలి మీరు. రైట్, అంటే ఈ ఫామ్లో మనం రాసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా ఉందంటే ఇదేంటిది ఏ, ఇదేంటిది బి, ఇది ఎక్స్. రాసుకోండి. ఏ ఎలా ఉంది చెప్పండి. 1 - 1 2, 1 - 1 2, 0 3 - 5, 0 3 - 5, 0 0 5, 0 0 5. ఇది మనకి ఏంటిది ఏ. ఎక్స్ ఏంటి స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూస్ ఏంటి 5 - 9 15. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ 3 zeros అవ్వాలి, అయ్యాయి, బాగుంది. ఇది 5 15 అంటే సేమ్ టేబుల్లో మనకి ఇది డివిజన్ అవుతుంది. కాబట్టి మీరు ఇంకా ఫర్దర్గా మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు ఇలానే పెట్టుకుని సాల్వ్ చేసుకున్నా అంటే నేను సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా సాల్వ్ చేసుకున్నా దీన్ని ఇంకా ఫర్దర్గా మనం ఇంకా చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఎలాగంటే 5 టేబుల్లో 5 1s are 5 3s are అంటే చూడండి, ఇక్కడ కంటిన్యూషన్ రాయాల్సింది నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ రాసుకునే ఎలాగంటే R3 implies R3/5 అంటే ఈ లైన్ ఏంటి R3, దీని అంతటి నేను 5తో డివిజన్ చేస్తున్నా. ఏంటి R3 implies R3/5 అంటున్నాం. అంటే R3ని ఈ అంతటిని 5తో డివిజన్ చేశాను అనుకోండి. 5 1s are 5 5 3s are 15, 5 3s are 15 ఇలా వస్తుంది స్టూడెంట్స్. అంటే మనకి 1 3 వచ్చింది, సేమ్ టేబుల్లో మనకి ఇది వెళ్ళాయి. ఓకే, సో ఇలాంటి మ్యాట్రిసెస్ మనం ఇది నెక్స్ట్ రాసుకోవాలి. ఓకే, దానికోసం రాయాల్సిన మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 5 బదులు మనం 1 పెట్టుకోండి, ఇక్కడ 15 బదులు 3 పెట్టుకోండి. ఓకే, లేదు మనము 5 15 పెట్టుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ రాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 5 15 పెట్టుకున్నా సరే మనకి అదే ఆన్సర్ వస్తుంది, ఇలా సేమ్ టేబుల్లో మనకి వెళ్ళినా సరే అదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే సమ్ సాల్వింగ్కి మనకి ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్, పెద్ద నెంబర్లు కాకుండా చిన్న నెంబర్లు వస్తాయి స్టూడెంట్స్. ఇలాగ మనకి సేమ్ టేబుల్లో వెళ్ళే ఉంటే చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా ఇది ఫర్దర్గా అవుతుందంటే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి,
ఇప్పుడు మనకి ఏంటి అంటే రోస్ ఇంటూ కాలమ్స్ వస్తుంది, మీకు రోస్ ఇంటూ కాలమ్స్ చేసుకుంటే వస్తుంది. అంత మీరు ఆలోచించే అవసరం లేదు, చాలా సింపుల్, ఏం లేదు. ఈక్వేషన్ 3 అంటే థర్డ్ ఈక్వేషన్ చూడండి, ఇది తీసుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 ఉంది, వై వాల్యూ 0 ఉంది, జెడ్ వాల్యూ ఏముంది 1 ఉంది. 1 ఇంటూ జెడ్ జెడే కాబట్టి చూడండి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది, ఎందుకంటే ఈక్వల్స్ టు 3. అలా మనకి జెడ్ ఈక్వల్స్ టు 3 ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 తీసుకోండి. ఈక్వేషన్ 2 ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 ఉంది, వై వాల్యూ 3 ఉంది, జెడ్ వాల్యూ -5 ఉంది. కాబట్టి చూడండి 3y - 5z ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 9 ఉంది, చూడండి ఏముంది 9 ఉంది, కాబట్టి -9. ఇప్పుడు ఈ జెడ్ ప్లేస్లో ఈ 3 వేసుకోవచ్చు. అలా కాకుండా ఇందాక మనము ఇక్కడ 5 ఇక్కడ 15 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రాగా వస్తుంది, ఏం లేదు. 5z ఈజ్ ఈక్వల్స్ టు 15, 5 అవతలకి వెళ్తే 15/5 3 అలానే వస్తుంది, ఇది అలానే వస్తుంది. నథింగ్ టు కన్ఫ్యూజన్. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ ప్లేస్ మనం వేసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద జెడ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అని రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద ఏంటిది జెడ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అంటే ఈ జెడ్ వాల్యూ ఈక్వేషన్ 2లో వేసుకోమని చెప్తున్నాను. నేను షార్ట్గా రాశాను, మీరు బ్రీఫ్గా రాసుకోండి. ఓకే, సో 3y మైనస్ ఇది ఈక్వేషన్ 2 ఇది. ఓకే, సో జెడ్లో వేసుకోండి, ఏ వాల్యూ 3 వేసుకోండి. 3 ఈజ్ ఈక్వల్స్ టు -9. ఎంత అయింది? 3 5 15. ఈ -15 అవతలకి వెళ్తే మనకి +15 అంటే 3y ఈజ్ ఈక్వల్స్ టు -9. 3 5 15 అది అవతలకి వెళ్తే +15. ఓకే, సో ఈ 15లో నుంచి 9 తీసేస్తే 6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 6 వచ్చింది. ఈ 3 అవతలకి వెళ్తే /3, ఈ y ఇక్కడ ఉంటుంది. సాల్వ్ చేయండి. 3 2s అంటే మనకు ఆన్సర్ వచ్చింది 2 వచ్చింది. y ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, చూడండి y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇలా బ్యాక్వర్డ్ వెళ్తాం చూడండి. జెడ్ ఈక్వేషన్ 2 సారీ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 అలా వెళ్తున్నాం. చూడండి ఎక్స్ మైనస్ వై 2z ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకోవాలి, ఈ లైన్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ వై వాల్యూ ఏంటి? వై వాల్యూ 2 ప్లస్ 2, జెడ్ వాల్యూ ఏంటి? 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ చూడండి 2 3s ఎంతది? 2 3s 6. 6లో నుంచి 2 తీసేస్తే ఎంత? 4 వస్తుంది. కాబట్టి ప్లస్ కాబట్టి +4 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 - 4, ఎందుకంటే 4 అవతలితే -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమున్నాయి? ఎక్స్ వై జెడ్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమున్నాయి? ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకు వచ్చేసినాయి. ఎక్స్ వాల్యూ ఏంటి? 1 వేసుకోండి, 1. వై వాల్యూ ఏంటి? 2 కాబట్టి 2 వేసుకోండి. రైట్, జెడ్ వాల్యూ ఏంటి? 3 వేసుకోండి. ఇది స్టూడెంట్స్. సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవ్రీ స్టెప్ మీకు క్లియర్ కట్ అని ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.